హలో ఎవరీవన్, ఈ వీడియోలో లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి అని డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది బిగినర్స్కి లిస్ట్ కాంప్రిహెన్షన్ కోడ్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 2 lines ఆఫ్ 3 lines ఆఫ్ కొన్ని ఈవెన్ సింగిల్ లైన్లో రాస్తారు కదా. సో అలాంటప్పుడు మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం, ఈవెన్ మనం బిగినర్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎలా రాయాలి అని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ బేసిక్ సింటాక్స్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ ఐటరేటబుల్. సో ఇక్కడ మనం ఫర్ లూప్ ఇవ్వాలి అండ్ ఏదైతే మనం అవుట్పుట్ లాగా ప్రింట్ చేస్తున్నామో దాన్ని ఫ్రంట్లో ఇవ్వాలి. సో ఇది కోడ్లో అయితే క్లియర్ చూద్దాం. ఇక్కడ నేను ప్రింట్ 1 to 10 నెంబర్స్ అని ఉంది. సో దానికి ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఐ అని పెట్టా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ కోడ్ వచ్చేసి యాడ్ 10 నెంబర్స్ నే లిస్ట్. ఒక లిస్ట్లో మనం 10 వాల్యూస్ని అంటే 10 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో దానికి ఫర్ లూప్ రాసి అండ్ లిస్ట్లో అపెండ్ మెథడ్ యూజ్ చేసి అపెండ్ చేస్తాను. సో అప్పుడు నాకు 1 to 10 నెంబర్స్ అనేవి యాడ్ అయినాయి. సో ఇలా ఈ 2 lines ఆఫ్ కోడ్, ఈ 1 2 3 4 lines ఆఫ్ కోడ్ని మనం సింగిల్ లైన్లో రాయాలంటే ఎలా అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను డేటా 2 అని తీసుకొని ఒక లిస్ట్ తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 11. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం అపెండ్ చేసుకోవడం. సో ఇక్కడ అపెండ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లిస్ట్లో రాస్తున్నాం కాబట్టి మనకి అపెండ్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ ఐ రాసాం కదా ఈ డేటా. సో దీన్ని అంటే ఈ ఐని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఓకే, దీన్ని కాల్ చేయలేదు కాబట్టి ప్రింట్ ఆఫ్ డేటా 2 అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, సో నాకు 1 to 10 నెంబర్స్ అనేవి యాడ్ అయినాయి. కావాలంటే ఈ కోడ్ని కూడా నేను కామెంట్ చేస్తాను. సో నాకు 1 to 10 నెంబర్స్ అనేవి లిస్ట్లో యాడ్ అయినాయి. సో నాకు 1 2 3 4 lines ఆఫ్ కోడ్ నాకు సింగిల్ లైన్లో అయిపోయింది, 1 లైన్లో అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ 1 to 10 నెంబర్స్లో నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే లిస్ట్లో ఓపెన్ కావాలి. ఆ క్వశ్చన్ ఉందనుకోండి. సో దానికి ఎలా చేయాలి, ఈవెన్ నెంబర్స్ మనం ఎలా అనుకుంటాం, ఏదైనా నెంబర్ 2తో డివైడ్ అయితే అది ఈవెన్ నెంబర్ కదా. సో దానికి ఇక్కడ మనం ఇఫ్ ఐ మాడ్యూల్ 2 ఈక్వల్ టు 0 దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే లిస్ట్లో అపెండ్ అయినాయి. సో ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్. సో ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.